ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. గవర్నర్ నరసింహన్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రధాని మోదీకి అక్కడ ఉన్నటువంటి అధికారులు స్వాగతం పలుకుతున్నారు. ఆ దృశ్యాలు మనం స్క్రీన్ మీద లైవ్లో చూస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు బయలుదేరతారు ప్రధాని మోదీ. గన్నవరం ఎయిర్పోర్టుకు కాసేపటి క్రితమే ప్రధాని మోదీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. అక్కడున్న నేతలు ప్రధాని మోదీకి పువ్వులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ గన్నవరానికి చేరుకున్నారు. గన్నవరం చేరుకున్నారు ప్రధాని మోదీకి గవర్నర్ నరసింహన్ అలాగే సిఎస్ డీజీపీ స్వాగతం పలికారు. అక్కడ ఉన్న మిగతా నేతలు కూడా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు బయలుదేరతారు. గుంటూరు చేరుకున్నాక అక్కడ అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. గన్నవరం ఎయిర్పోర్టుకు ఇప్పుడే చేరుకున్నారు ప్రధాని మోదీ. గవర్నర్ నరసింహన్ మోదీకి స్వాగతం పలికారు. అలాగే సిఎస్ డీజీపీ ప్రధానికి స్వాగతం పలికారు. మిగతా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా పుష్పాలు ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లో హెలికాప్టర్లో ఆయన గుంటూరుకు బయలుదేరతారు. అక్కడ అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నాక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ గుంటూరుకు మరి కాసేపట్లో స్టార్ట్ అవుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సిఎస్ డీజీపీ ప్రధానికి స్వాగతం పలికారు. అక్కడున్న మిగతా నేతలు పువ్వులు అందించి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లో హెలికాప్టర్లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరుకు బయలుదేరతారు. గుంటూరులో అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం బీజేపీ ప్రజా చైతన్య సభలో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీడీపీ అలాగే కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, మోడీ గో బ్యాక్ అంటూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. విజయవాడ, వైజాగ్, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు తమ నిరసనలు చేస్తూ ఉన్నారు. నల్ల చొక్కాలు ధరించి నల్ల జెండాలతో ర్యాలీలు తీస్తూ ఉన్నారు. తమ నిరసన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకున్నారు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు ప్రధాని మోదీ బయలుదేరతారు. గుంటూరులో అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం అక్కడ బీజేపీ సభలో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ప్రధాని గుంటూరు సభలో ఏం ప్రసంగిస్తారు, ఏం చెప్తారు, రాష్ట్రానికి ఏమేం చేశామో వివరించే అవకాశం కనిపిస్తుంది. ప్రధాని చేసే ప్రసంగానికి సంబంధించి రాష్ట్ర పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయనేది కూడా ఉత్కంఠగా మారింది. మరి కాసేపట్లోనే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు బయలుదేరబోతున్నారు.
ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నారు. గవర్నర్ నరసింహన్, సిఎస్, డీజీపీ స్వాగతం పలికారు. స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. బీజేపీ నేతలు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు బయలుదేరతారు. అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తాజా పరిస్థితి తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. తిరుమలరావు, ప్రధాని మోదీ కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. గుంటూరుకు ఎప్పుడు బయలుదేరతారు, ఎన్ని గంటలకు చేరుకుంటారు, అక్కడ ఆయన కార్యక్రమాలకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో విజయవాడ ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్ తో పాటు ఏపీ సీఎస్ తో పాటు డీజీపీ కూడా స్వాగతం పలికారు. డీజీపీతో పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. స్వాగతం అనంతరం కొద్దిసేపటి క్రితమే బీజేపీ వీఐపీ లాంచ్ లో బీజేపీ నేతలతో ప్రధానమంత్రి మోడీ భేటీ అయ్యారు. ఈ రోజు కార్యక్రమాలు అసలు ఏం జరుగుతాయి ఏంటనే దాని మీద బీజేపీ నేతలతో చర్చిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తర్వాత అనంతరం వీళ్ళతో మాట్లాడినందుకు మరొక 5-10 నిమిషాల్లో ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో గవర్నర్ నరసింహన్ తో పాటు ప్రధానమంత్రి ప్రత్యేక హెలికాప్టర్ గుంటూరు ఏదైతే ఉందో బీజేపీ ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ స్వాగతం పలికేందుకు హెలికాప్టర్ దగ్గర స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా కన్నా లక్ష్మీనారాయణ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ప్రధానమంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్వాగతం పలుకుతారు. తర్వాత అనంతరం కొద్దిసేపు బీజేపీ నేతలు సమావేశమై బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. వలి తిరుమలరావు, బీజేపీ నేతలు ఎవరెవరు కనిపిస్తున్నారు? అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కన్నా లక్ష్మీనారాయణ లోపలికి పంపించలేదని ఒక సమాచారం ఇంతకుముందు మనకు వచ్చింది. అక్కడేంటి పరిస్థితి? అదే కొద్దిసేపటి క్రితం మనం దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ బీజేపీ నేత పేరు ఉండాలి, గన్నవరం ఎయిర్పోర్ట్ లో కాదు, ఇది ఏదైతే ఉందో సభా ప్రాంగణంలో ప్రధానమంత్రి దిగుతున్న హెలిప్యాడ్ దగ్గర అతని పేరు ఇచ్చాము. ప్రధానమంత్రి హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత రిసీవ్ చేసుకుంటానికి అక్కడ పేరు ఇవ్వడం జరిగింది. అంతేగాని ఈ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటాను నేను పేరు లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నతాధికారులు క్లారిఫికేషన్ ఇచ్చారు. వలి థ్యాంక్ యూ తిరుమలరావు.